చేయడం నేను చేస్తాను, ఎందుకంటే పప్పు చేయాలి కాబట్టి కుక్కర్లో నేను చేసేస్తాను. ఓకేనా? ఎగ్ ఫ్రై కూడా నేను చేసేస్తాను. నువ్వు గిన్నెలో ఉంటాను తోక నువ్వు గిన్నెలో ఉంటాను, నేను వంట చేస్తాను. ఓకేనా? బట్టలు ఆడేసుకుంటాను. హాయ్ అండి, చూసారు కదా ఇంత పెద్ద డిస్కషన్ తర్వాత చాలా హాట్ డిస్కషన్ జరిగింది అని చెప్పాలి. గొడవైంది, కొంచెం అరుచుకున్నారు, లేదు కాదు అది ఇదని అనుకున్నారు. అవన్నీ జరిగిన తర్వాత ఎవరెవరు ఏ ఏ పనులలోకి వెళ్ళిపోయారు, ఎంతసేపు చేసేసారు అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ తను సర్దుతా అని చెప్పింది, ఇల్లు సర్దడం స్టార్ట్ చేసేసింది. యాజ్ యూజువల్ చెల్సి చేస్తూ ఉంటే హ్యానా డిస్టర్బ్ చేస్తోంది. సరే, పిల్లలు పనులు చేస్తున్నారు, ఓకే. పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఉంటాయి, స్టడీ పర్పస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కరెక్టే. కానీ ఇంటి పనుల్లో హెల్ప్ చేయాలి అనే ఒక చిన్న థింగ్ కూడా పిల్లలు నేర్చుకుంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో నేను నా పిల్లలకైతే ఇప్పటి నుంచే పనులు చేయించడం కానీ చేయడం కానీ స్టార్ట్ చేసేసాను. మేము ఒప్పుకున్నట్లుగానే నేను కుకింగ్కి వెళ్ళిపోయాను, తను క్లీనింగ్కి వెళ్ళిపోయింది, ఒకళ్ళు డిషెస్ క్లీన్ చేయడానికి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఎగ్ ఫ్రై చేయడానికి వెళ్ళారు. అలా మేము పంచుకున్నాం. పిల్లలకి ఇప్పటి నుంచే మనం చెప్పడం వల్ల వాళ్ళు సరే మెస్సీ చేస్తున్నారు చేసుకొనివ్వండి, లేకపోతే దెబ్బలు తగులుతాయి తగనివ్వండి, ఏదో ఒకటి అయితే అవుతుంది, కాదును అని అయితే అనట్లేను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మనదే తప్పకుండా. కానీ నేనైతే నా పిల్లల వరకు వచ్చేసరికి నేను వాళ్ళతో చేయించుకుంటూనే, వాళ్ళతో నేను వాళ్ళతో చేస్తూనే వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తున్నాను. రేపు పొద్దున్న నేను సిక్ అయినా సరే, లేదు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాల్సి వచ్చినా సరే, ఈ పనులు వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశం అయితే నాకుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే లైఫ్ ఫోన్లకి చాలా ఇన్స్టంట్ వాటికి లైఫ్ అలవాటు అయిపోయేసరికి పిల్లలే కానివ్వండి, పెద్దలే కానివ్వండి, సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు రేపొద్దున కష్టం చేయాలి అని అంటే కష్టమైపోతుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అన్న కష్టమైపోతుంది. ఈ మధ్య నేను ఆ ఫేజ్లో నుంచి వచ్చినా అని చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను. నేను ఆ ఫేజ్లో నుంచి వచ్చా కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అదేంటి మీకు ఇంతమంది పిల్లలు, మీరు ఇంత పెద్దవాళ్ళు అయినా అట్లా లేజీగానా, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. ఒకవేళ అట్లాంటి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమాత్రం మొహమాట పడకుండా మీకు రిప్లై ఇస్తాను. వీడియో పెట్టమంటే వీడియో కూడా పెట్టి చూపిస్తాను. అలా అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ నా పిల్లలకి రావద్దు. వాళ్ళు ఫోన్లకో, లేకపోతే టీవీకో, లేకపోతే సైలెంట్గా ఉండిపోవడానికో, లేకపోతే డంబ్గా కూర్చోవడానికో, అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికైతే నేను ఏమాత్రం ఇష్టపడట్లేదు. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తెలియాలి. ఈ పని ఉంటుంది, అమ్మ ఈ పనులు చేస్తుంది, తను ఒక్కతే ఇన్ని పనులు చేస్తుంది అనేది వాళ్ళకి కూడా తెలియాలి అనే అటువంటి ఒక ఆలోచన అయితే నాకు ఉంది. కాబట్టి నేను నా పిల్లల్ని ఖచ్చితంగా పనులైతే నేర్పిస్తున్నాను వాళ్ళకి. తప్పు అని ఎవరికైనా అనిపించవచ్చు, బాగుంది అని కూడా ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. తప్పు అని అనిపిస్తే కూడా నాకు చెప్పండి, అది ఎందుకు తప్పో చెప్పండి. లేదు బాగుంది అని అంటే కూడా ఇంకా నేను ఏం చేస్తున్నాను, నా పిల్లల్ని నేను ఎట్లా పెంచుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మా వాళ్ళు ఎవరికైనా వీళ్ళే ఏంటి ఇదంతా అవసరమా, చూపించాలా అని ఏమైనా అనిపించి ఉండొచ్చు. లేదు, చూపించాలి, తప్పదు. నేను చూపించాలి అనుకుంటున్నాను, చూపిస్తున్నాను అంతే. నేను చెప్పాను కదా నేను పప్పు చేస్తా అని చెప్పినాను, అట్లనే నా పనులు నేను చేస్తున్నాను. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ మీద నేను వదిలేనండి. వాళ్ళకి చెప్తూ చేయిస్తూ ఉంటాను అంతే. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఉడత సాయంలాగా వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు, చెయ్యము అని అనరు. కాకపోతే ఆ టైం లోపు అనేసరికి ఇబ్బంది వచ్చేస్తుంది అనమాట. అలా అన్నీ చేస్తూ వాళ్ళ హెల్ప్ నేను తీసుకుంటూ
వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ అలా సాగిపోతుంది ఈ సమ్మర్ హాలిడేస్. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏ ప్లానింగ్స్ లేవు. మాకున్న ప్రోగ్రామ్స్లో మాకున్న షెడ్యూల్స్లో ఏంటేంటి అని ముందు వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు. అలా వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత నీట్గా సర్దుకున్నారు, ఏం చేశారు అనేది చూడండి. ఇది నెక్స్ట్ డే కోసం అని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే అంటే ఇది సాటర్డే తీసిన వీడియో. నేను సండే దీన్ని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సాటర్డే నైట్ సాటర్డే అంతా చేసిన పనులన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఉన్నాయి. నేను రేపటి కోసం అంటే సండే కోసం నేను మసాలా వేయించుకున్నాను, ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. రేపు ఏం కుక్ చేస్తాము అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వస్తే ఆ వీడియో కూడా రావచ్చు త్వరలో. ఇదన్నమాట. ఇవి మా పనులు అయితే ఇలా సాగుతూ ఉన్నాయి. ఎక్కడా రెస్ట్ ఉండదండి. ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా చేసుకోవాల్సిందే, అందులోనే రెస్ట్ తీసుకోవాల్సిందే. ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా, అంతే. అమ్మలన్న తర్వాత అంతే, తప్పదు, చేసుకోవాలి. అట్లనే నా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి అనేదే నా ఉద్దేశం, అంతే. చూసేయండి వాళ్ళు ఏమేమి పనులు చేశారు, ఎలా చేశారు, వాళ్ళ పోజులు ఏంటి అన్నీ కూడా వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు అనేది చూపించినాను. చూడండి, తను ఇంకా చిన్నది అయినా కానీ చేస్తుంది, మంచిగా చేస్తుంది. తనే ఇంకా క్లీన్గా చేస్తుంది. హ్యానా యాజ్ యూజువల్ అల్లరే చేస్తుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ పనుల వరకే అంకితం కాదండి. వాళ్ళని ఇలా యాక్టివిటీస్ కోసం బయటకు తీసుకెళ్ళాము. ఇది వర్చువల్ వీడియో గేమ్. ఫస్ట్ టైం వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేశారు. నేను ఈ మధ్య దీనికోసం ఒకటి విన్నా, నెగిటివ్ అనే చెప్పచ్చు. పిల్లలు మొబైల్కి ఎడిక్షన్ అయిపోయిన తర్వాత దీనివల్ల కొంచెం మెంటల్గా స్టెబిలిటీ లేదు వర్చువల్ వీడియో గేమ్స్ వల్ల అనేది విన్నా నేను. నేనైతే ఎవరిని స్పెషల్గా చూడలేదు, నేనైతే పర్సనల్గా ఎవరితో మాట్లాడలేదు. అయితే నాకు అనిపించింది వీళ్ళు ఆడుతున్నంతసేపు కూడా నాకు అదే భయం వేసింది అనమాట. కాకపోతే మనం అంతా ఎడిక్షన్ టైప్ అయితే కాదు కదా, ఊరికే అయితే ఇవ్వం కదా, ఒకసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్లే ఇచ్చాము, అంతే. చూసారు, బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు. క్రికెట్ ఆడుతుందన్నమాట అక్కడ తను. అలా పిల్లలు అందరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదొక కొత్త ఎక్స్పీరియన్స్, వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నట్టు. ఆ స్టేడియం కానీ, ఆ వ్యక్తులు కానీ వాళ్ళకే వస్తున్నట్టు, వాళ్ళే ఆ గేమ్ ఆడుతున్నట్టు చాలా బాగుంది, బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇంకొకటి రైడ్ ఆన్స్ అనమాట, కార్స్. వాళ్ళే రైడ్ చేస్తున్నట్టు, వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంది, కింద క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, ఎక్సలేటర్ ఉంది, వాళ్ళే సొంతంగా డ్రైవ్ చేస్తున్నట్టుందన్నమాట. ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు కలిసి వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆడుకున్నారు. అంతే అండి, యాక్టివిటీస్లోనే మ్యాక్సిమం యాక్టివిటీస్కే సమయం ఇచ్చేస్తున్నాము. మొబైల్స్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు, స్క్రీన్ టైం వాళ్ళకైతే ఎక్కువ ఇవ్వట్లేదు. నేనైతే పిల్లల్ని హాలిడేస్లో ఇలా ఉంచాలి అనుకుంటున్నాను. ఇంకొక 1 వీక్లో వాళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇదండి నా పిల్లల షెడ్యూల్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, కామెంట్ చేయండి.